ఉన్న పళంగా సడన్ గా అని కాదు కానీ ఎందుకు ఇట్లా బాధాకరమైనటువంటి ఇన్సిడెంట్ జరుగుతున్నాయి ఏపీలో అనేది చాలా దిగ్భ్రాంతికి గురి చేస్తుంది నాలాంటి వాళ్ళని. మీకు కూడా అట్లాగే అనిపిస్తుండొచ్చు కాక. 2014-19 మధ్య కూడా జరిగాయి. 19-24 మధ్య జగన్ పాలనలో జరిగి, 14-19 చంద్రబాబు పాలనలో జరిగి, మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నాయి. ప్రభుత్వం కూడా కొత్తగానే వచ్చింది కాబట్టి, మరీ 3 నెలల పాలనే కాబట్టి మనం కూడా సీరియస్ గా క్రిటిసైజ్ చేయలేని పరిస్థితి. డెఫినెట్లీ 1 ఇయర్ 1.5 ఇయర్ అయి ఉంటే అసలు వదిలే ప్రసక్తి లేదు. సీరియస్ గా క్రిటిసైజ్ చేయొచ్చు అది జగన్ అయినా చంద్రబాబు అయినా. అటు ఇటు కాకుండా ఉంది. మొన్నటి జగన్ ఉండి దిగిపోయారు, ఇప్పుడు ఆయన అంటానికి లేదు. చంద్రబాబు మొన్నే వచ్చారు, ఆయన అంటానికి లేదు. రెస్పాన్స్ సరిగా లేకపోతే డెఫినెట్లీ ఆ ప్లేస్ లో ఎవరున్నా, అప్పుడు కొత్తగా సీఎం అయిన జగన్ అయినా చంద్రబాబు అయినా రెస్పాన్స్ సరిగా లేకపోతే మనం ఊరుకోం. కానీ హోమ్ మినిస్టర్ వెళ్ళుంటే బాగుండేది అనిపించింది నాకు. ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ వెళ్ళుంటే బాగుండేది. ప్రజలతో స్టూడెంట్స్ కదబ్బా, వాళ్ళు కూర్చుని మాట్లాడితే మినిస్టర్లు వాళ్ళ బాధ ఏంటో అర్థమైతే. ఇప్పుడు ఒక బిగ్ లీడర్ చంద్రబాబు అనండి, ఆయన తర్వాత హోమ్ మినిస్టర్ అండి, లేదా ఎడ్యుకేషన్ మినిస్టర్ అనండి, వెళ్ళి మాట్లాడితే వాళ్ళకి వచ్చే హోప్ వేరు. ఒక పోలీసోడో, లేకపోతే ఒక పోలీస్ హెడ్, లేకపోతే ఉమెన్స్ కమిషన్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళు మాట్లాడడం వేరు. కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటది కదా. సో వెళ్ళుంటే బాగుండేది నాకు పర్సనల్ గా అనిపించింది. అయితే జగన్మోహన్ రెడ్డి వెళ్ళడానికి ప్లాన్ చేస్తున్నారు, ఆయన ఖచ్చితంగా వెళతారు అంటూ వైసీపీ పార్టీ నుంచి ఒక స్ట్రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది మనకి. మీకు గుర్తుంటే అచ్యుతాపురం ఇన్సిడెంట్ జరగగానే వెళ్ళారు. అసలు ఏపీలో వరుస పెట్టి ఇన్సిడెంట్స్ చాలా దురదృష్టకరం. అచ్యుతాపురం ఇన్సిడెంట్ కావచ్చు, అంతకు ముందు ఒక పాప చేతబడి కైండ్ ఆఫ్ థింగ్ లో ఆ పాపను చంపేశారు. ఇప్పటికీ ఆ పాప శవం దొరకలేదు, దాని గురించి మాట్లాడలేదు ఎవరు. వైసీపీ వాళ్ళ మీద జరిగినటువంటి దాడులు, టీడీపీ వాళ్ళ మీద కొన్ని దాడులు జరిగాయి. ఇవన్నీ కూడా వైలెన్స్ కానీ, లేకపోతే ఒక రకమైనటువంటి అనిశ్చితి పరిస్థితి ఆంధ్రప్రదేశ్ లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ఇది ఒక్కళ్ళు చేసేదని కాదు, ఎందుకో టైం అట్లా చాలా బ్యాడ్ గా నడుస్తుంది అనిపిస్తుంది. సో వినేంత త్వరగా ఇవన్నీ సెట్ అయితే బాగుండనేసి ఖచ్చితంగా మనం ఆలోచిస్తాం. అయితే ఇట్లాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి రంగంలోకి దిగాలని వైసీపీకి సంబంధించిన శ్రేణులు అందరూ కోరుతున్నారు. ఆయన సీఎం గా ఉన్నప్పుడు అనేక ఇన్సిడెంట్స్ జరిగాయి, ఇట్లాంటివి ఇంతకంటే చిన్నవో పెద్దవో జరిగాయి. వాటిలో కూడా ఆయన యొక్క రెస్పాన్స్ సరిగ్గా లేదు అనేటువంటి మాట వినిపించింది కొన్నిసార్లు. కొన్నిసార్లు పర్వాలేదు అన్నట్టుగానే ఆయన రెస్పాండ్ అయ్యారు. సో ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల పట్ల ఆయన స్ట్రాంగ్ గా నిలబడాలి. ఇప్పుడు ఆయన ఖచ్చితంగా బయటికి రావాలి, ప్రజల తరఫున ఆయన మాట్లాడాలి, ఒక గొంతుకై నిలబడాలి. ముఖ్యంగా ఇక్కడ బాధిత ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో, ఒకటి కాదు రెండు 300 మంది ఆడపిల్లలు స్నానం చేస్తున్నప్పుడు వీడియోలు బయటకు వెళ్ళాయంటే, అదంతా ఒక కామన్ బాత్రూమ్. వాళ్ళు రూమ్ లోంచి వచ్చి ఆల్రెడీ వేసుకున్న బట్టలు ఇప్పి స్నానం చేసి మళ్ళీ కొత్త బట్టలు వేసుకుని వెళ్తారు, మార్చుకునే బట్టలు వేసుకుని వెళ్తారు. అదంతా కూడా రికార్డ్ చేసి వాళ్ళు డార్క్ వెబ్ లో అమ్మేస్తున్నారంటే ప్రైవసీ ఏముంది ఆడపిల్లల జీవితాలకి? ఎవరైనా భయపడతారు కదా. వాళ్ళ వీడియో తీసారో తెదో కూడా తెలియదు కదా. హిడెన్ కెమెరాస్ పెట్టే అంత సెక్యూరిటీ లేనటువంటి కాలేజీలు ఎందుకు నడుపుతున్నారు? అందులో ఉన్నటువంటి కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేకపోయారు? ఇవన్నీ కూడా ప్రతిపక్షం ఒక బాధ్యతాయుత ప్రతిపక్షంగా ఉండాలి. ప్రభుత్వం ఒక బాధ్యతాయుత ఉన్నటువంటి ప్రభుత్వంగా ఉండాలి. వీళ్ళిద్దరి కొలిజన్ లోనే, వీళ్ళిద్దరి యొక్క సరైన దారిలోనే మనకి ఎప్పుడైనా సరే రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రభుత్వము, ప్రజాస్వామ్యం అనేటువంటి ప్రభుత్వం, ప్రజాస్వామిక ప్రభుత్వాలు నిలబడతాయి. అంతేగాని ఇది జగన్ పాలనలో జరిగింది కాబట్టి ఆడి తప్పు, ఆయన తప్పు, చంద్రబాబు పాలనలో జరిగింది ఆయన తప్పు, ఇట్లా చాలా రెడిక్యులస్ గా అనిపిస్తాయి ఈ రకమైనటువంటి మాట. ఇలాంటి అంశాల్లో కూడా మన ఇంటి ఆడపిల్లలకి అంత దారుణం జరుగుతున్నా కూడా దాన్ని మనం రాజకీయం చేసేంత దౌర్భాగ్యపు దురదృష్టపు స్థితికి దిగజారిపోతున్నాం అంటే నిజంగా వైసీపీ వాళ్ళని, టీడీపీ వాళ్ళని, ఈ రోజు జనసేన వాళ్ళని నేను చూస్తే చెప్పుతో కూడా అనిపించింది. ఈ ఇన్సిడెంట్ ని కూడా జగన్ పాలనలోనే అక్కడి నుంచి చేస్తున్నాడు వాడు, జగన్దే తప్పని ఓ గోల ట్విట్టర్ లో టీడీపీ వాళ్ళు. వైసీపీ వాళ్ళకి వాళ్ళు కూడా అంత సిగ్గు లేకుండా చంద్రబాబు ప్రభుత్వం వచ్చింది, వాళ్ళ ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ జరుగుతున్నాయి. సంబంధం ఏముంది? ముందు అక్కడ ఇన్సిడెంట్ గురించి వాళ్ళ పిల్లల వీడియోలు ఎట్టిపోతాయి, అట్లా వాళ్ళని కాపాడకుండా దానికోసం ప్రభుత్వాన్ని మనం ప్రెజరైజ్ చేయకుండా, దానికోసం మొన్నే సీఎం గా దిగిన వ్యక్తిని ప్రెజరైజ్ చేయకుండా మళ్ళీ మనం పార్టీలుగా విడిపోయి కొట్టుకుంటాం. ఆడపిల్లల జీవితాల గురించి ఆలోచించకుండా చాలా బాధ వేస్తుంది పొద్దు నుంచి ఇవి చూసినప్పుడు.